హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మా అక్షయ వీడియో తీస్తుంది. చూసారా మల్మల్ కాటన్ ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది. ఈ వీడియో మీకు కానీ నచ్చితే కనుక ఈ శారీస్ గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను నా ఫీలింగ్స్ చెప్తున్నాను. ఈ క్వాలిటీ క్లాత్ నా ఒంటి మీద ఉంటే నాకు ఎలా కంఫర్ట్గా ఉందో నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేస్తున్నాను మీకోసం. నాకు నచ్చిందని మీకు నచ్చాలని లేదు, అంతే కదా అక్షయ? ఎవరి ఫీలింగ్ వాళ్ళది. ఇది నా యూట్యూబ్ ఛానల్లో నా ఫీలింగు, ఈ క్లాత్ నా ఒంటి మీద ఎలా ఉందో నేను చెప్పుకుంటున్నాను. మీ కామెంట్ ఎలా ఉందో చూడాలని ఉంది నాకు. నా శారీ అయితే నాకు బాగా నచ్చింది. మల్మల్ కాటన్ ఒకటి, మంగళగిరి కాటన్ ఒకటి నేను చాలా బాగా ఇష్టపడతాను. కానూరులో నా క్లోజ్ ఫ్రెండ్ ఉంది స్వరూపారాణి అని. తనతో కలిసి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఉంటుంది మంగళగిరిలో. అక్కడ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి గోలివారి వీధి అక్కడ షాపింగ్ చేసేవాళ్ళం మేము. మా పాప చిన్నప్పటి నుంచి కూడా, నేను చదువుకునేప్పటి నుంచి కూడా మంగళగిరి కాటన్ డ్రెస్లే వేసుకునేదాన్ని ఎక్కువ. అట్లా నాకు కాటన్ అనేది ఇప్పటికిప్పుడు ఈ మల్మల్ కాటన్ చూసిన తర్వాత వచ్చిన ఇష్టం కాదు. నాకు చైల్డ్హుడ్ నుంచే నాకు మంగళగిరి అలవాటు. అందువల్ల నేను ఆ మైండ్ సెట్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నా. మంగళగిరి కాటన్ ఒకటి, కాటన్ శారీస్ ఒకటి చాలా బాగా ఇష్టం నాకు. కాటన్లో కూడా ఇది మల్మల్ కాటన్ ఏంటనేది కొంచెం లెంత్ విడ్త్ ఎక్కువ వస్తుంది. చీర కట్టుకుంటే చక్కగా కాళ్ళు కనపడకుండా, కుర్చీలు పెట్టినా కూడా 8-9 వచ్చినాయి కాబట్టి, బుట్ట బొమ్మలో ఉన్నాం కాబట్టి ఆ ఫీలింగ్ చెప్పాలనిపించింది నాకు. చాలా బాగా నచ్చింది. నాకంటే హైట్గా ఉన్న వాళ్ళకి కూడా సరిపోయిద్దని చెప్తున్నాను. అమ్మా బాగుంది కదా శారీ? కొంచెం చూపినా? సరే కొంచెం చూపిస్తాను. బాగుంది. ప్రాణం బాగా పోయినా కూడా తేలిగ్గా ఉంది. చూడు ఎంత బాగుంది. ఇంకా చెప్పేదేముంది, రోజు 8 కుర్చీలు బాగా వచ్చినాయి. బాగుంది కదా శారీ? మా కథ మీకు నచ్చితే అని చెప్తాను కదా రోజు. మా శారీ కనుక మీకు నచ్చినా, మా కథగా మీకు నచ్చినా, మా మాటలు మీకు నచ్చినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.